హాయ్, నిన్న దోసపిండి రుబ్బుకున్నాం కదా, అది ఎలా ఉందో చూపిస్తున్నాను మీకు. దోసపిండి చూడండి, ఈ గిన్నె నిండా పొంగింది. అలాగే ఈ దోశలోకి చట్నీ చేస్తున్నానండి. పల్లి పుట్నాలు 2 వేపి పెట్టుకుంటున్నాను. చూడండి, పల్లీలు పుట్నాలు 3 పచ్చిమిర్చి అండి. వేగినాయండి, ఇక బంద్ చేసుకుందాము. ఇవి మంచిగా వేగితేనే టేస్ట్ ఉంటుంది, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటే వేరే టేస్ట్ వస్తుందండి. ఒక్కొక్కటి మాడిపోయింది కూడా, ఏం కాదు, పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, బాగుంటుంది. నిన్న రెడీ చేసుకున్న దోశ పిండి అండి ఇది. ఫస్ట్ దోశ మొత్తం ఖరాబ్ అయిందండి. ఇది సెకండ్ దోశ చాలా బాగా వచ్చిందండి. మిల్లెట్ దోశ చాలా రుచికరంగా ఉంది. టేస్ట్కు టేస్ట్, ఆరోగ్యం ఆరోగ్యం. మీరు ఇలాగా చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు తయారు చేసుకుంటే అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.